హరే కృష్ణ. కొత్త సంవత్సరం వచ్చిందంటే ఈ సంవత్సరం మనకు ఎలా ఉంటుంది, ఆదాయం ఎలా ఉంటుంది తెలుసుకోవాలని క్యూరియాసిటీ మనందరిలో ఉంటుంది. అందుకే మనం ఉగాది రోజు సాయంత్రం పంచాంగ శ్రవణం వింటూ ఉంటాం. కానీ ఈ పంచాంగం దేనిని ఆధారంగా చెబుతారో ఎప్పుడైనా ఆలోచించారా? మన పూర్వీకులు ఆకాశాన్ని గమనిస్తూ సూర్యుడు, చంద్రుడు, గ్రహాల గమనాన్ని అధ్యయనం చేశారు. కాలాన్ని అర్థం చేసుకోవడానికి ఒక పద్ధతిని రూపొందించారు. అదే పంచాంగం. ప్రత్యేకంగా వారికి 2 గ్రహాలు చాలా ముఖ్యమైనవిగా కనిపించాయి. అవి గురువు మరియు శని, జూపిటర్ అండ్ సాటర్న్. అవి చాలా నెమ్మదిగా తిరుగుతూ ఉంటాయి. గురువు 12 సంవత్సరాలకు ఒకసారి తిరుగుతాడు. శని 30 సంవత్సరాలకు ఒకసారి. ఆ రెండిటిని కలిపి చూస్తే 60 సంవత్సరాలకు ఒక పూర్తి చక్రం అవుతుంది. అందుకే మన సంవత్సరాల పేర్లు 60. అలాగే పంచాంగంలో గ్రహాల స్థితిని చూసి ఆ సంవత్సరంలో పరిస్థితులు ఎలా ఉంటాయో అంచనా వేస్తారు. అదే మనకు ఆదాయం, వ్యయం అని చెబుతారు. గురువు జీవకారకుడు. గురువు యొక్క లక్షణాలు జ్ఞానం, అభివృద్ధి. లైఫ్లో మనల్ని ముందుకు తీసుకెళ్లే శక్తి గురువు. అదే శని అంటే కర్మకారకుడు. లైఫ్ని షేప్ చేసే శక్తి. అంటే శ్రమ, సహనం, బాధ్యత. ఒకే రాశి ఉన్నంత మాత్రాన ఫలితాలు ఒకేలా ఉండవు. ఎందుకంటే ప్రతి ఒక్కరి గ్రహాల స్థానాలు వేరుగా ఉంటాయి. ప్రతి గ్రహానికి ఒక లక్షణం ఉంటుంది. ప్రతి రాశికి ఒక స్వభావం ఉంటుంది. గ్రహము, రాశి, దాని యొక్క భావం అన్నీ కలిపితేనే దాని యొక్క ప్రభావం చూపిస్తాయి.